నీకు నేను కావాలా, నేను సంపాదించే డబ్బు కావాలా? మీ ఇంట్లో ఒప్పుకోరు అంటే వెళ్ళిపో. చెప్పాలని కన్నీటి జాడల్లో నీ అడుగులే నా నిన్నే వెతకాలని ఎదని నింపిన నీ గుర్తులన్నీ ఈ క్షణం నన్ను వదిలాయని నువ్వు లేవన్న ఈ నిజము నన్నే ఒంటరిని చేసిందని ఇందుకేనా నువ్వు మీ నాన్నతో గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేసింది? అభి, నీకేదో అయింది. ఇప్పుడు నా కళ్ళ ముందు నిల్చుంది నేను ప్రేమించిన అభి కాదు. నువ్వు నాతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా? మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకున్నందుకు సంతోషపడాలో, నువ్వు ఇలా అవుతున్నందుకు ఏడవాలో నాకు మాత్రం అర్థం కావట్లేదు అభి. ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినా నిన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాను, కానీ నేను ఇలా చూసి కూడా సర్దుకుపోవడం నా వల్ల కాదు. ఇలా అయితే మనం విడిపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది అభి. నాకు జాబ్ లేదు, నేను సంపాదించట్లేదు, నేను తాగుతా, నేను తిరుగుతా. ఇప్పుడు నువ్వు అన్నావే నాతో కలిసి ఉండటం కష్టమని, అది నీ ప్రాబ్లం. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఫేజ్ ఒకటి వస్తుంది. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా, నువ్వు కూడా అందరిలా రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవడానికి ఒక ఛాన్స్లా వాడుకున్నావు. అయినా నీకోసం ఎప్పుడు ఏడవట్లేదు ఇక్కడ. ఐ హేట్ యు. కౌగిలింతలు నేను అడిగాయే ఎదని అలజడి తాకగా, చేదు గురుతులు నిజమయ్యాయి నువ్వు నన్నే వీడగా. నా నవ్వులో ఉన్న నువ్వులా నన్ను చేరవా నువ్వే, ఏ భాష లేని ప్రేమనే నా బదులుగా పలకవే. గుండెల్లో ఈ మంటే నిజం, ఈ ప్రేమన్న మాటేది లేదే. ప్రేమల్లో ఈ బాధే నిజం, నాకంటూ తోడు లేదే.